సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని 8వ వార్డు నారాయణరెడ్డి కాలనీలోని కమ్యూనిస్టు పార్టీ లీడర్ ప్రజల నాయకులు నారాయణరెడ్డి విగ్రహ ఆవిష్కరణ మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాలనీ పెద్దలు, యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన వెంట తిరిగిన కాలనీ పెద్దలు మాట్లాడుతూ ఈ కాలనీ చేసే ప్రయత్నంలోని ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నామని, నారాయణరెడ్డి చొరవతో ఈ కాలనీయే కాకుండా సంగారెడ్డి జిల్లా కేంద్రం చాలా వరకు విస్తరించడానికి, ఎన్నో కాలనీలు ఏర్పడడానికి కారణమని, పేదల పక్షాన నిలబడే ఆయన పేరు మాత్రం మా కాలనీకి పెట్టుకోవడం మా అదృష్టం అని చెప్పారు. కాలనీలో మరికొందరు పెద్దలు మాట్లాడుతూ నారాయణరెడ్డి ఆశయాల్ని నెరవేర్చడంలో శ్రీకాంత్ ఎప్పుడూ ముందుంటారని చెప్పారు. ఆయనను స్మరించుకోవడం, ఆయనకు నివాళులు అర్పించుకోవడం కోసం నారాయణరెడ్డి జ్ఞాపకానికి మాకు అందజేసిన శ్రీకాంత్కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిస్టు నాయకులు, కాలనీ వాసులు, పెద్దలు, మహిళలు, యువకులు పాల్గొన్నారు. ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి పులిమాల నరసింహంకుల్ గారికి, అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి పెద్ద మనుషులకి, కమ్యూనిస్ట్ పార్టీ లీడర్లందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అసలు ఈ కాలనీ పుట్టిందే కె నారాయణరెడ్డి గారి పేరు పైన. ఇక్కడ నివసిస్తున్నటువంటి మ్యాక్సిమం జనాలు కూడా ఆనాటి రోజుల్లో కూడా తక్కువ కాలంలో ఉన్న రోజుల్లో కూడా ఇల్లు స్థలం లేకుండా చాలా ఇబ్బందులకు గురవుతుంటే చాలామంది అప్పుడు నేను ఇంకా పుట్టలేకపోవచ్చు. అప్పటి ఉన్నటువంటి పెద్ద మనుషులు కూడా ఆయన వద్దకు వెళ్ళి ఆయన ఫాలోవర్స్గా ఉండి వాళ్ళకు కూడా ఒక గృహం ఉండాలని చెప్పే ఉద్దేశంతో ఆయన కూరగా ఆయన ఎంతోమంది నిరుపేదలకు స్థలాలు ఇప్పడమే కాకుండా వాళ్ళకు ఇల్లు కట్టుకోవడానికి కూడా కొంచెము వాళ్ళకు సహకరించినాడు. అప్పుడు ఆనాటి ప్రభుత్వంతో కొట్లాడి మరి ఆయన ప్రభుత్వం ద్వారా ఈ పట్టా స్థలం అయినప్పటికీ కూడా ప్రభుత్వంతో కొనిచ్చి ఆయన పోరాటం చేసి పేద ప్రజలందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇప్పించడం జరిగింది. ఈ కాలనీ కాదు, సంఘటనటువంటి బీసీ కాలనీ కానీ, రిక్షా కాలనీ కానీ, మగ్దుం నగరే కానీ, రామచంద్ర నగర్ కానీ, భగత్ సింగ్ నగరే కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే సంగారెడ్డిలో సగం కాలనీలు కూడా ఆయన పేరు పైన నిలబెట్టినటువంటి కాలనీ. కానీ మన కాలనీకి ఆయన పేరు పెట్టడం ఎంతో గర్వకారణం. అదేవిధంగా కాలనీ ఏర్పడిన తర్వాత కూడా ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆయన విగ్రహం పెట్టాలి, ఆయన స్మరించుకోవాలన్న ఉద్దేశంతో పెద్ద మనుషులు కొందరు నా వద్దకు వచ్చి కూరగా, అందులో ముఖ్యంగా సంగయ్య గారు, నరసింహంకుల్ గారు, లక్ష్మణన్న, పాల నరసింహన్న కూడా చాలాసార్లు నాకు కోరడం జరిగింది. దాన్ని ఉద్దేశించి నేను లాస్ట్ ఒక 1.5 year కిందనే ప్లాన్ చేసి అందరం లక్ష్మణన్న వంటిగా మాట్లాడి ఈ గద్దె కట్టించడం జరిగింది. ఆ గద్దె కట్టించిన తర్వాత స్టాచ్యూ కరెక్ట్ కుదరలేదు, పర్ఫెక్ట్ ఉండాలనే ఉద్దేశంతో 3D మోడలింగ్ చేయడానికి కొంచెం టైం పట్టింది. 3D మోడలింగ్ చేసిన తర్వాత ఎక్కేసి ఆయన ఇంట్లో ఉన్నట్టు ఫోటోని అక్యురసీ చేసి ఫోటో పెట్టించడం జరిగింది. ఈ స్టాచ్యూని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించి అందరూ కూడా ఎవరు కూడా కొందరు రాజకీయంగా ఆలోచన చేయొద్దు, ఈ ఎలక్షన్ మూమెంట్ చేస్తున్నారని చెప్పి నేను చేయడం ముఖ్య కారణం ఏమది అంటే పోయిన సంవత్సరమే అవుతుండే కొన్ని డిజైన్తో లేట్ అయింది. అందరు కాలనీ ప్రజలు పెద్ద మనుషుల కోరిక మేరకే ఈ విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. నారాయణరెడ్డి గారి విగ్రహం పెట్టినందుకు మరి కాలనీ వాసులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా విగ్రహదాత మరి శ్రీకాంత్ గారు, మరి కాలనీ వాసులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మరి ఈరోజు నారాయణరెడ్డి గారి విగ్రహం పెట్టడానికి ఈ స్థలాన్ని గురించి
ఈ స్థలాన్ని ఎంతోమంది ఆక్రమించాలని చూడడం జరిగింది. మరి ఈ స్థలాన్ని కాపాడడానికి మేము కూడా పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళడం జరిగింది. ఈ స్థలాన్ని ఎందుకంటే కొంతమంది వ్యక్తులు ఆక్రమించాలని చూసారు. మరి దీనివల్ల మేము కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. న్యాయంలో ఉన్న 2007లో. మరి అప్పటి నుంచి కూడా ఈ స్థలాన్ని కాపాడుకుంటూ ఇక్కడ ఏం చేయాలి, ఒక రూమ్ కట్టాలా, ఏం కట్టాలని ఆలోచన చేయడం జరిగింది. మరి కమిటీ హాల్ కడదామని అనుకున్నారు. మరి తర్వాత ఏమైందంటే ఏ కమిటీ హాల్ కడితే ఇక్కడ బాగుండదు, ఏదో విగ్రహం పెడితే బాగుంటుంది నారాయణ రెడ్డిగా అని చెప్పి 2007లోనే నరసింహులు, మరి యాదగిరి, సంజీవులు వాళ్ళ అందరం కూడా అనుకోవడం జరిగింది. దానికి అనుగుణంగానే మరి ఈరోజు నారాయణ రెడ్డి గారి విగ్రహం పెట్టడం జరిగింది. మరి ఈ విగ్రహం పెట్టడం యొక్క ఉద్దేశం ఏంటంటే తిను పేదల పెన్నిది, ఎటు చూసినా పేదల పక్షాన నుండి కొట్లాడినటువంటి వ్యక్తి. మరి సంగారెడ్డి చుట్టూ ఊరు చుట్టూ నారాయణ కాలనీ కానివ్వండి, మరి సంజీవ్ నగర్, భగత్ సింగ్ నగరు, మరి మాంజీర నగరు. ఆయన పేదవాళ్ళ కోసము జీవితమే త్యాగం చేసినాడు. ఇక్కడ లింగంపల్లి నుండి ఆ లింగంపల్లి వరకు ప్రతి గ్రామంలో ఆయన చేసిన రైతులకు భూములు ఇప్పించడము అవి లోపల ముందర ఉన్నాడు. ఈడ కూడా మన నాన్నగడి కాలనీ పడ్డప్పుడు ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాదు, ప్రైవేట్ ల్యాండ్ అయినా కూడా దాన్ని ప్రభుత్వంతో కట్ చేసి దాన్ని ఒప్పించి మెప్పించి ముందు 12 రూపాయల గజం కాడికి ఒప్పుకున్న తర్వాత ఇవ్వకుండా దుర్గరావు భూమి ఇది 7 ఎకరాల భూమి ఉంటే ఆయన మధ్యలో తర్వాత ఎవరో అది చేసిన దానికి నేను ఇవ్వను అనే కాడికి వచ్చింది. అప్పుడు దాన్ని అభ్యంతరం చేసినాక మరి ఎట్లా అంటే 25 రూపాయల కాడికి ఒప్పందం చేసుకొని ఈ భూమిని కొని 5 ఎకరాలు మన కాలనీ ఇచ్చారు, 2 ఎకరాలు పక్కకు ప్రైవేట్గా వాళ్ళు అమ్ముకున్నారు. ఆ తర్వాత పేరు పెట్టే టైంలో కూడా ఎట్లా అయిందంటే తలా ఓ దిక్కు అభ్యంతరం ఒకటి అభ్యర్థిన తర్వాత ఇంకో నమ్మన పేరు పెట్టడానికి కూడా అభ్యంతరం పెట్టారు. అప్పుడు కిష్టయ్య, సాకలి మల్లయ్య, కాలప్ప, దుర్గయ్య, ఇక్కడ సాకలి సంగయ్య వీళ్ళందరం కలిసి నారాయణ రెడ్డి కాలనీ పెట్టాలి, ఆయన బ్రతికున్నప్పుడే పేరు ఎట్లా పెడతారని చెప్పి అభ్యంతరం చెప్పారు. అయితే నువ్వు ఏమి ఇలాంటి అది లేదంటని చెప్పి 8-10 రోజులు ఊరికే ఎంబడి పడ్డానికి అది చేస్తే కూడా ఆయన అభ్యంతరం చెప్పి నా పేరు వద్దు అది ఏంది అసలు ఉన్నారు వాళ్ళ పేర్లు నేను మార్క్స్ అటువంటి పేర్లు పెట్టుండే కానీ నా పేరు వద్దన్నాడు. మేము జిద్దుతోటి గీడుమని ఆ తర్వాత నెల లోపల ఒకటి బోర్డు రాపించినాం నారాయణ రెడ్డి కాలనీ అని, జెండా కాడ బోర్డు పెట్టించినాం. పెట్టించిన తర్వాత ఆయన